కృష్ణా జిల్లా కోడూరుపాడు దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో మహిళలకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. లోక్సభ తుది దశ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. కీలకమైన యూపీలో జోరుగా ప్రచారం చేశారు ప్రధాని మోదీ. రాజ్యాంగాన్ని మార్చి మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఇండియా కూటమి కుట్ర చేసిందన్నారు. అయితే మూడోసారి కూడా మత రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ప్రియాంక కౌంటర్ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల తుది దశ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు ప్రధాని మోదీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా యూసీసీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 5 ఏళ్లలో ఈ రెండింటిని తప్పకుండా అమలు చేస్తామని తేల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ ని అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. నిపుణులతో చర్చించి తప్పకుండా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మరోసారి అధికారంలోకి వస్తే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా అమల్లోకి తెస్తామని అన్నారు. తద్వారా ఎన్నికల వ్యయాన్ని తగ్గించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో పిల్లల ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 7 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వివేక్ విహార్ ఏరియాలోని హాస్పిటల్లో ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో 12 మంది పసికందులు ఉన్నారు. ప్రమాదానికి ముందే ఓ చిన్నారి చనిపోగా ఈ ప్రమాదం జరిగిన తర్వాత 6 మృతి చెందారు. మిగిలిన 5 వేరే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు హాస్పిటల్ ఓనర్ కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆ వ్యక్తి పరారయ్యారు. రెమాల్ తుఫాను పశ్చిమ బెంగాల్ను తాకింది. దీంతో కోల్కతా సహా బెంగాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా తుఫాను బీభత్సం కనిపిస్తోంది. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాలు, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, కోల్కతా, బిహార్ నగర్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఆలిపూర్, సాగర్ ఐలాండ్, కాలిఘాట్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నిరంతర వర్షాల కారణంగా నగరంలో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిండిపోయాయి. తుఫాను సహాయ చర్యల్లో నిమగ్నమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. రెమాల్ తుఫాన్ పై ప్రధాని మోదీ అత్యవసర సమీక్షలు నిర్వహించారు. ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని సమీక్షకు విపత్తులు నిర్వహణ శాఖ అధికారులతో పాటు ఎన్డీఆర్ఎఫ్, నేవీ అధికారులు కూడా హాజరయ్యారు. బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రంగా అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మోదీ. మహారాష్ట్రలోని నాసిక్లో నగల వ్యాపారిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. జ్యువెలరీ యజమానులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ ను తప్పించుకునేందుకు రహస్య లావాదేవీలు నిర్వహిస్తున్నారని సమాచారంతో ఐటీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సుమారు 26 కోట్ల నగదు, 90 కోట్ల విలువైన లెక్కల్లో చూపని సంపదకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మన దేశంలో ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వల గణాంకాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ విడుదల చేసింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు $648.7 బిలియన్ రికార్డు స్థాయికి చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. $648 బిలియన్ అంటే చాలా ఎక్కువ. ఇది భారత ప్రభుత్వం మొత్తం సంవత్సర బడ్జెట్ ను కవర్ చేస్తోంది. ఆ తర్వాత కూడా 8 నుంచి 10 లక్షల కోట్లు మిగులు ఉంటుంది. ఇది చాలా ఎక్కువ. ఎలా అంటే ఈ సొమ్ము దేశంలోని మొత్తం సంవత్సరం దిగుమతి ఖర్చులను కవర్ చేస్తుంది. లోక్సభ ఎన్నికల్లో భాగంగా 6 దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం 5 దశల్లో పాలైన ఓట్ల సంఖ్యను శనివారం తమ వెబ్సైట్ లో విడుదల చేసింది. ఇందులో మొత్తం 76.41 కోట్ల మంది ఓటర్లు ఉండగా 50.72 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపింది. అలాగే పోలైన ఓట్ల సంఖ్యను కూడా మార్చడం అసాధ్యమని ఈసీ క్లారిటీ ఇచ్చింది. ప్రతి నియోజకవర్గంలో బూత్ల వారీగా పోలైన ఓట్ల శాతాన్ని వెబ్సైట్ ఉంచేలా ఈసీ ఆదేశించాలని సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్లు దాఖలయ్యాయి. పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్ర రాజధాని కోల్కతాలో కూడా కుంభవృష్టి కురుస్తోంది. దీంతో రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. రెమాల్ తుఫాన్ తీరాన్ని తాకడంతో ఆ ప్రభావంతో భారీగా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిపోయే విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. భారీ వర్షాలకు తోడు బలమైన ఎదురుగాలులు వీస్తుండటంతో బెంగాల్లోని పలు ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు కూలిపోయాయి.
మన దేశంలో క్యాన్సర్ కు గురవుతున్న యువత సంఖ్య పెరుగుతున్నది. కొందరు ఆంకాలజిస్టులు ఏర్పాటు చేసిన క్యాన్సర్ ముక్త భారత్ ఫౌండేషన్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి చూసింది. క్యాన్సర్ బాధితుల్లో 40 ఏండ్ల లోపు వారు 20% ఉన్నారు. 40 ఏండ్ల లోపు వయసు గల క్యాన్సర్ రోగుల్లో 60% మంది పురుషులేనని వెల్లడించింది.